చావా అరే అవును. చావా గురించి మాట్లాడదాం అనుకున్నా ఇది ఎటో వెళ్ళిపోయింది. చావాకి లౌడ్ ఉన్నారు ఆర్ కైండ్ ఆఫ్ అండ్ అంటే నేను కూడా అన్నాలే టార్గెటింగ్ వెళ్తుంది. ట్రైలర్ రియాక్షన్ లో నేను కూడా అన్నా, బట్ నాకు దానికి అది అది రీజనింగ్ అక్కడ అనిపించింది. కావాలరా. నాకు అది అది అక్కడ అనిపించింది. కావాలి. నాకు మస్తు అనిపించింది. ఇప్పుడు నువ్వు కూర్చొని జోదార్ జోధా అక్బర్ లైక్ జోధా అక్బర్ క్యారెక్టరైజేషన్ ఉంటుంది. ఆయన చాలా సటిల్గా ఉంటాడు. అంటే వెన్ ఎవర్ నీడెడ్ ఆయన లైక్ జోధా యాక్షన్ ఉన్నా కానీ మళ్ళా తిట్టుకుంటారా నిన్ను. జోధా అక్బర్ అంటే జోధా హీరోయిన్ పేరు, అక్బర్ హీరో పేరు. టెక్నికలీ అక్బర్ దొంగనా కొడుకు, బట్ స్టిల్ జోధా అక్బర్ లో రియల్ నార్మల్ లైఫ్ గా దొంగనా చెప్తుంది కొడుకు. ఏంటంటే హృతిక్ రోషన్ ఆ క్యారెక్టర్, నేను చెప్తుంది క్యారెక్టర్ బిహేవియర్ గురించి చెప్తుంది. అక్కడ హృతిక్ రోషన్ ప్లే చేసినప్పుడు వెన్ ఎవర్ ద డ్రామా నీడెడ్ ఆయన సటిల్గా ఉంటాడు, బట్ వెన్ ఎవర్ ద యాక్షన్ నీడెడ్ ఉంటుంది. బట్ నీకు ఇక్కడ చాలా కూడా నాకు అదే అనిపించింది కదా. ఇప్పుడు ఎప్పుడైతే రష్మికతో సీన్స్ ఉన్నా కానీ ఆర్ సమ్ ఉన్న చిన్న ట్రైలర్లోనే అప్పుడు కామ్గానే ఉన్నాడు ఆయన. బట్ వెన్ ఎవర్ లైక్ రూమ్లో 200 మందిని పెట్టుకొని యుద్ధానికి ప్రిపేర్ చేయాలి, వాళ్ళని మోటివేట్ చేయాలి, అరవకుండా ఏం చేస్తాం. అదొకటి లైక్ సంభాజీ మహారాజ్ గారి గురించి తర్వాత నేను తెలిసింది ఏంటంటే 9వ ఏటనే జైల్లో వేశారు తండ్రితో కూర్చొని. సరే హీ బికేమ్ ఆఫ్టర్ కింగ్. తండ్రితో జైలు వేసి ఆయన కష్టాలు పడుతూనే పెరిగిండు. ఔరంగజేబ్ అంటే ఎట్లా అంటే చంపేసి చచ్చిపోయిన బాడీని మళ్ళీ బతికించి మళ్ళీ ఇంకో 9 సార్లు చంపేసి మళ్ళీ చంపేంత కోపం ఉంది ఆయనకి. ఇంకేడా అరవకుండా ఇంకేం చేస్తాడు, తొక్కడం తప్ప. ఏం అంత చేస్తాడు. అంత అంత కోపంగా అట్లా చూపెట్టాలి. అండ్ విక్కీ కౌశల్ యాజ్ అన్ యాక్టర్ ఆబ్వియస్లీ కనబడాలి, లేకపోతే ఎట్లా. బ్రో ట్రైలర్ మాస్టర్ పీస్ రా, చెప్తున్నా కదా. చావా ట్రైలర్ గుర్తు ఒక పీరియాడిక్ సినిమా మీద నేను అసలే నాకు ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే హిందీ వాళ్ళు పీరియాడిక్ సినిమాలు చేస్తుంటే ఏమంటే బన్సాలి అని అంటారు, కానీ నాకు బన్సాలి సినిమాలు కూడా కొంచెం సేమ్ రొటీన్ అనిపిస్తున్నాయి ఒక సర్టెన్ పాయింట్ ఆఫ్ టైం తర్వాత. ఈ సినిమా నాకు అట్లా అనిపించట్లే. ఐఎమ్ రియలీ 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 ఎక్సైటెడ్ ఫర్ దిస్ ఫిలిం. నాకు ఈవెన్ తానాజీ కూడా అంతేమో అనిపించలే అట్లా ట్రైలర్ చూసినప్పుడు. దీనికి నాకు ఎప్పుడు వెళ్ళిపోవాలి థియేటర్ కానీ ఫీలింగ్ లో. బన్సాలి సీన్స్ ఎక్స్పాన్షన్ ని బాగా సెట్ చేశాడు. చాలా అంత వైడ్ సీన్స్ లేవు, బట్ స్టిల్ చాలా వాజ్ మోర్ ఆన్ విక్కీస్ పర్ఫార్మెన్స్. పర్ఫార్మెన్స్ ఆయనే పుల్ చేస్తుండే. ఈవెన్ నేను ఇంకోటి ప్రాస్థెటిక్ వర్క్ నా కొడుకు సావ కొట్టారా. నీకు ఒక సీన్ ఉంటుంది, విక్కీ అది రౌండ్ అప్ చేస్తారు, అయితే విక్కీ చేసుకుని ఇక్కడ ఘాట్ ఉంటుంది లెఫ్ట్ హ్యాండ్కి. సో ఆ ఘాటు డీప్నెస్ కనపడుతుంది. మ్యాన్ దే రియల్లీ రియల్లీ వర్క్ ఇట్ మ్యాన్. ఈ ఎఫర్ట్ కనపడుతుంది. అంటే ఏదో పేరుకి నువ్వు ఊరినే జస్ట్ ఒక రెడ్ కలర్ బ్లడ్ లైన్ గీసి సైడ్ లైట్గా ఫ్లష్ అటు ఇటు సెట్ చేసేసి ఘాటు పడినట్టుంది. అది లిటరల్లీ ఒక ½ ఇంచ్ డీప్ దిగినట్టు ఉంటుంది ప్రాస్థెటిక్స్ అసలు. అవి కానీ మళ్ళీ ఈవెన్ కాంబాట్స్ కూడా గట్టిగా ఉన్నాయి. నాకైతే మోర్ ఆఫ్ ప్రేమ్స్ నాకు ఈ మూవీలో ముఖ్యంగా నాకైతే మాత్రం జస్ట్ డ్రామా అంటే లైక్ ఇప్పుడు బన్సాలి సినిమా అంటేనే డ్రామా కొడతారా నాకైతే. ఎట్లా అంటే లైక్ 2-3 మెయిన్ క్యారెక్టర్స్ ఉంటాయి, వాటి మధ్యలోకి డ్రామా. ఏదైతే టోటల్ వరల్డ్ ఉందో ఇది దీనికి సంబంధం ఈ వరల్డ్ లో జరుగుతున్నా కానీ ఈ 3 క్యారెక్టర్స్ మీదే జరుగుతూ ఉంటుంది జనరల్ గా. అది బాగా నడుస్తూ ఉంటుంది. డ్రామా మీదే బాగా తిప్పుతాడు. యాక్షన్ సీక్వెన్స్ 1-2 ఉంటాయి, అవి కొంచెం చాలా యాక్షన్ ఏదో డ్రామా లేవేదో అనే ఫీలింగ్ లో ఉంటుంది అన్నట్టు. అది నాకు ఈ ట్రైలర్ చూసిన తర్వాత కొన్ని ఫ్రేమ్స్ చూస్తుంటే నాకు మతిపోయింది. అంటే లైక్ లాస్ట్ లో మనకి సంభాజీ మహారాజ్ గారిని వీళ్ళు పట్టేసుకుంటారు, టార్చర్ చేయాలి 40 రోజులు. టార్చర్ చేసిన తర్వాత నేను వాడు హిందూయిజం వదిలేసి ముస్లింలో కలిపి ఇస్లాంలో కలువన్నా కానీ వడీసే నేను చేయనని చెప్పిన తర్వాత నేను చంపేసి తలాలు అండ్ ఆల్సో బాడీని టోటల్ ముక్కలు నరికి నదిలో నూకేస్తారంట, నదిలో ఇసిరేస్తారంట. ఒక్కొక్క పార్ట్ డే బై డేనో సంథింగ్ ఏదో, అంటే గ్రాడ్యువల్లీ చేయొకటి కోసి వేస్తాడు, మళ్ళీ ఆయన స్టిల్ అలాగే ఉంటాడు, మళ్ళీ కట్ చేయటం ఇంకోటి, మళ్ళీ ఇంకో పార్ట్ అలా కట్ చేసి ఎన్ని రోజుల్లో 40 రోజుల్లో 40 రోజులు టార్చర్ పెట్టారు. టార్చర్ పెట్టి అప్పటికి లైక్ లయన్ హీస్ అసలు వేరే ఉంటది. లైక్ అండ్ ట్రైలర్ లో ఎవ్రీ సింగిల్ థింగ్ మనకి తెలుస్తుంది. లైక్ యాక్షన్ చాలా గట్టిగా ఉంది. లైక్ ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మంది ఈ లైన్ సీన్ ని క్వశ్చన్ చేశారు, మీకు తెలుసా అది? దానికి ఉన్నది యాక్చువల్లీ లైన్ ఉందంట. అంటే లైక్ ఆయన ఒకటి బ్యాక్గ్రౌండ్ తెలుసా? అంటే లైక్ ఏదో విన్నా, నువ్వు చెప్పు మన ఆడియన్స్ కోసం. వాళ్ళ లీనియేజ్ లో ఒక సింహాన్నో పులిని అనుకుంటాను నేను విన్నది, బట్ సింహాన్ని కూడా అయి ఉండొచ్చు. పులియో సింహమో పళ్ళు లెక్క పెట్టాలంట. పులితో కొట్లాడి నోరు పగలదేసి పళ్ళు లెక్క పెట్టి కౌంట్ చెప్పాలంట. అంటే లైక్ అప్పుడు నువ్వు యు ఆర్ రియల్లీ డన్ అని మీనింగ్ అనమాట. సో దానికి రెఫరెన్స్ గా దీన్ని ఇక్కడ వీళ్ళు సింహం యూజ్ చేసి ఉంటారేమో మేబీ.
బట్ అది రీజనింగ్ అంట, యాక్చువల్ రీజన్ ఉందంట అక్కడ లైన్కి. ట్రైలర్ లో బాగా నచ్చింది ఏంటంటే యాక్షన్ మీద వీళ్ళు పెట్టిన ఎఫర్ట్ చాలా గట్టిగా కనబడుతుంది. అంటే లైక్ జనరల్ గానే ఇప్పుడు మనము దీని పేరేంటి ఫస్ట్ సినిమా స్టార్టింగ్ లోనే ఒక ఫస్ట్ సంభాజీ మహారాజ్ అంటే ఎవరు నేను చెప్పడానికి ఒక యాక్షన్ సీక్వెన్స్ మనకి ఒక పెద్ద యుద్ధం ఇట్లా ఎగురుకుంటూ వచ్చి కొట్టడం అదొకటి ఉంది. అండ్ ఆల్సో వాటర్ లో ఒకటి ఉంటుంది, లైక్ మట్టిలో ఒకటి ఉంది. కొన్ని ఫ్రేమ్స్ చూస్తుంటే నాకు మతిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటే రూమ్ లో లిటరల్ గా ఫ్రేమ్ మొత్తంలో రూమ్ లో సోల్జర్స్ అందరు ఇట్లా మొత్తం ఇట్లా కుక్కుపోయారు, ఇరుక్కుపోతారు. ఇరుక్కుపోవడం. అండ్ ఆల్సో క్లైమాక్స్ అంటే ఎట్లుండాలంటే హీ 1 వర్సెస్ లైక్ 1000 పీపుల్ మేబీ చాలా ఉంది. పట్టేసుకోవాలి. లైక్ టోటల్ ముఘల్ సోల్జర్స్ అందరూ ఆయన మీద పడిపోతారు. అది ఎవ్రీ సింగిల్ ఫ్రేమ్ స్కేల్ లేదు అంటారు ఏంటరా, అసలు ఒక్క ఫ్రేమ్ లో అంతమంది జనాలు అందరూ ఒకసారి కుక్కితే దానికంటే పెద్ద స్కేల్ ఇంకేముంటదరా, నాకు అర్థం కాదు. అంతే కదా. ఇక్కడ డైలాగ్ హర్ హర్ మహాదేవ్ అంటారు. అరే, ఎవ్రీ సింగిల్ ఫ్రేమ్ ఇస్ గూస్ బై మెటీరియల్ మ్యాన్. ఇప్పుడు వెళ్దామా అని గట్టిగా ఉన్నాను. నాకు ఆ రోజు లైలా పడుతుంది, లైలా ఫస్ట్ వెళ్ళాలి ఇంకా ఫస్ట్ చూడాలరా, ఎంత గట్టిగా ఉంది నాకైతే మాత్రం. చావా లైలాకి తర్వాత చేస్తాం. ఫస్ట్ నేను ఆ రోజు అయితే మాత్రం చాలా ఉన్నాయి రా బాబు. 14th అయితే మాత్రం లైలా, చావా, మన కెప్టెన్ అమెరికా 4 దీన్ని లాస్ట్ లో చూస్తా. అండ్ ఆల్సో బ్రహ్మానందం అదే రోజు ఉంది. ఇంకేదో సినిమా ఉందంట, 5 సినిమాలు సూపర్ కష్టం భయ్య. సో ఆల్సో రెహమాన్ క్రేజీ ఎమోషనల్ మరి కేకరా. రెహమాన్ ఉండంటే ఇంకా వేరే లెవెల్ లైట్. ఇంతకంటే ఇంకేం మాట్లాడలేమయ్యా. చాలా రోజుల తర్వాత ఇన్స్ట్రుమెంట్స్ తో ఆడుకున్నట్టున్నాడు ఆయన. అరే నిజంగా చెప్తున్నా, చాలా రోజుల తర్వాత ఒక హిందీ మూవీ గురించి నేను ఇంతకంటే ఆడుతున్నా. అంటే మనం జనరల్ గా మాట్లాడతాం కానీ పాజిటివ్ గా మాట్లాడడం. కిల్లో ఒకటే, కిల్లో ఒక మూవీ నాకు మస్తు అనిపించింది. కిల్ గురించి కూడా ఇంత ఈ రేంజ్ లో మాట్లాడాను ఇప్పుడు. బట్ చావా మ్యాన్, ఇంకా సినిమా రిలీజ్ కాలేదు. వికీ కౌశల్ మేబీ ఈ సినిమా కనుక వర్క్ అయిందంటే హీ విల్ బి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టార్స్. రష్మిక గురించి కూడా ఆమె ఈవెన్ లెగ్ గుంజీర్ అయినా ప్రమోషన్స్ వచ్చింది. చేస్తారులే. అరే బ్రో, ఇప్పుడు దాంట్లోకి వెళ్తుంది ర్యాబిట్ హోల్. దాంట్లోకి వెళ్ళామంటే ఇంకా చాలా వెళ్తాయి బయటికి. డిస్కషన్ స్టార్ట్ అవుతుంది అంతే. బట్ రియలీ ఎక్సైటెడ్ ఫర్ చావా. నెక్స్ట్